ఈడొకడు రే అయిందేదో అయిపోయింది కానీ పెళ్లి నోళ్ళు మేమే సైడ్ కొడతాం నీకేంట్రా ఆ నిందురా గెలుపుతావు మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటాడు. చదువుల సుందరి అదిగోరా నడిచే లైబ్రరీ ఎందుకురా సెల్ ఫోన్స్ ఒకసారి ఇదిగోరా ఎప్పుడు ఎంగేజేరా టీవీ యాంకర్ దేకోరా అంతర భాషకు దండోరా. ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు, క్యారెక్టర్. సారీ, ఇప్పుడు అమ్మాయిని గుద్దాను, నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా? ఏయ్ కలచక నిన్నే ఇట్రా. ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నాకు కొమ్ములు రావా? ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? తెలీదా? సరే గుద్దు గుద్దు బాబు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. గుద్దు గుద్దు. గుర్తుపట్టలేదా? ఓ నువ్వా? ఏంటి? అదే ఆ రోజు గుడిలో కలిసాం కదా, సరిగా మాట్లాడుకోలేదు. అయితే వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఇడియట్. ఇడియటా? ఏదో గుడిలో కలిసామని మళ్ళీ వస్తే సైడ్ కొడుతున్నాడు, లైన్ వేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా? గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా? మరి నాన్న చూసుంటే? ఐఎమ్ సారీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. నిన్న ఒకటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్తావా? అదేంటి ఏదో చెప్పడానికి పిలిచావనుకున్నాను, అడగడానికేనా? సరే అడుగు. హాస్ని, మన ఇద్దరి మధ్య ఏముంది? వద్దు సిద్ధు, ఇప్పుడు చెప్తా, తర్వాత అందరికి చెప్తానని తిడతావు. హాస్ని, ఒక్కసారి విను హాస్ని. వినేను. ఏ హాస్ని, ఆగు. క్లియర్ గా చెప్పు, చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏం చెప్తున్నావు? వాడిని రేపటి నుంచి ఆఫీస్ రమ్మని చెప్పు. ఏమిటండి? రేపటి నుంచి ఆఫీస్ రమ్మని చెప్పు. ఏమైంది? ఏమైంది అడుగాడు. చెప్పరా ఏమైందని, చెప్పరా ఏమైందని చెప్పు. రోడ్ లో అమ్మాయి వెనక ఐ లవ్ యూ చెప్తూ తిరుగుతున్నాడు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం నాన్న. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం అంటే నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది గుర్తుందిగా. అంటే అమ్మాయి నచ్చలేదా? ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దనడానికి నా దగ్గర 100 రీజన్స్ ఉన్నా, చెప్పమంటావా? ఆ అమ్మాయి గురించి తెలుసుకుని చెప్పండి నాన్న. కావాలంటే 1 వారం రోజులు అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాను. 1 వారం తీసుకుని. నాన్న తను తెలుసు, హరిణి. హాసిని అంకుల్. కూర్చో. అది భోజనానికి ముందు హాస్నికి ప్రేయర్ చేయటం అలవాటు. కాదు, ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఎక్కువ తినేస్తానేమోనని కళ్ళు మూసుకుని తక్కువ తినాలి అని మనసుని కంట్రోల్ చేస్తున్నాను. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలుసు అంకుల్. తెలీదు కదా సిద్ధు. అయినా చెప్తే పంపిస్తారా అంకుల్? నాన్న దాకెందుకు, మీరు పంపిస్తారా? నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా? లేదు అంకుల్, కొత్త కదా, ఇవాళ కొంచెం తక్కువే మాట్లాడుతున్నాను. ఏం సిద్ధు? ఇక్కడేం చేస్తున్నావు? నాకు నిద్ర పట్టలేదు సిద్ధు. దగ్గరికి వస్తున్నావేంటి? టెన్షన్ గా ఉందా హాస్ని? అయితే టెన్షన్ గా ఉందా? నాకు టెన్షన్ పెంచకు. దగ్గరికి వస్తే టెన్షన్ తగ్గుతుందా సిద్ధు? ముద్దిస్తే మొత్తం పోతుంది. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది. ఆ ముద్దేదో నీకే మంది. సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది. ఇవ్వాలని నాకు ఉంది, కానీ సిగ్గే నన్ను ఆపింది. దానికి సమయం వేరే ఉందండి.
నేనేం చేశాను? ఇంకేం చేయాలి? మొత్తం నీ మొత్తుకున్న వినకుండా ఆయనే గుద్దేస్తావా ఇడియట్? తండ్రిగా మీ విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు, చెయ్యను కూడా. అందుకే ఒక డిసిజన్కి వచ్చాను. నేను మాట్లాడొచ్చా అంకుల్? హాస్ని ఒక నిమిషం ఉండు. వీడు నాకు వద్దు అంకుల్. నేను వెళ్ళిపోతున్నా. ఒకప్పుడు నాలో ఏం నచ్చిందన్నాడో ఇప్పుడు అదే నచ్చట్లేదంటున్నాడు. నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఎవ్వరు ఎదురుగా వస్తుందా నువ్వేమో అనుకుంటుందా, నీ రూపం నా చూపులను దిలేనా. ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా. కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా, ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా. రే సిద్ధు, ఎందుకు డల్ గా ఉన్నావు? మొహం అలా పెట్టుకురా, నాకు నచ్చదు. ఏమే, నువ్వైనా చెప్పు వాడికి. చెప్పువే. ఆ అమ్మాయి తనంతట తానే వెళ్ళిపోతే నన్నేం చేయమంటారు? సిద్ధు, ఇప్పటికైనా అర్థం చేసుకో. నీకేం కావాలో నీకు తెలియదు. మీకు తెలుసా? ఏంటి? వాడికి ఏం కావాలో నిజంగా మీకు తెలుసా? తెలియకుండా నేను నడిపించానా? అవును. ఏంటి? తిట్టేస్తాను మిమ్మల్ని. చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఏం తప్పు చేశాను నేను? మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఇక ముందు కూడా అలాగే ఉంటాను. కానీ నాది రిక్వెస్ట్ నాన్న, నాకు నచ్చనిది ఇచ్చి నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి నాన్న, ప్లీజ్. థ్యాంక్స్ అమ్మా. ఏంటి సారీ చెప్పాల్సిన వాడు థ్యాంక్స్ చెప్తున్నాడని చూస్తున్నావా? ఈ 24 ఏళ్లలో నా వల్ల వాడు ఏం కోల్పోయాడో చెప్పాడమ్మా. అవన్నీ నేను తిరిగి ఇవ్వలేను, ఒక నిన్ను తప్ప. నిన్నిస్తే వాడి 24 ఏళ్ల లైఫ్ తిరిగిచ్చిన వాడిని అవుతాను. ఒక తండ్రిగా నేను గెలవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం అమ్మా ఇది. నన్ను గెలిపిస్తావా? I think one of the biggest blockbuster బొమ్మరిల్లో హాసిని ఆ రోల్ వెరీ క్యూట్లీ డన్. సూపర్. పాట వచ్చిన ప్రతిసారి సారా చైర్లో డాన్స్ చేయడం చూసాం. ఎస్ సార్. అంజలి బాయ్ ఇక్కడ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా బొమ్మరిల్లు, దాంట్లో స్వీట్ లవ్ స్టోరీని చూపించారు. నీకు దేవుడు ఏమనుకున్నా అది జరగాలని కోరుకుంటున్నా. అండ్ యూ ఆల్సో ప్లీజ్ సేమ్. అండ్ కొరియోగ్రాఫర్ అంకిత, గాడ్ బ్లెస్ యూ. నువ్వు కూడా అనుకున్నది జరగాలని కోరుకుంటున్నా. ప్లీజ్ ఇలాగే చేయించు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. నందిత గారు, అంత క్యూట్ లవ్ స్టోరీని స్టేజ్ లో తీసుకురావడం యాక్చువల్లీ కష్టం, బట్ అంకిత వాజ్ రియల్లీ క్యూట్ గర్ల్. థ్యాంక్ యూ సో టోటల్ క్రెడిట్ గోస్ టు అంకిత. అంకిత ఒక కొత్త ఫ్రెష్ గా ఒక హీరోయిన్ వస్తే ఎలా ఉంటది మన టీ షోకి, అలా అనిపించింది స్టేజ్ లో పర్ఫార్మ్ చేస్తుంటే. అండ్ నాట్ ఓన్లీ అంజలి, యూఆర్ ఆల్సో యూ సపోర్టెడ్ ఇట్ సో వెల్. చాలా ముద్దుగా ఉన్నారు మీ ఇద్దరు. థ్యాంక్ యూ మ్యామ్. శ్రద్ధ గారు. సో నేను ఇక్కడ జడ్జెస్ సీట్ లో కూర్చున్నా, బట్ ఐ కుడ్ ఫీల్ యువర్ లవ్ అండ్ కెమిస్ట్రీ టిల్ హియర్. చాలా బాగా యాక్ట్ చేశారు. స్మాల్ మేనరిజమ్స్ ఆఫ్ జినీలియా యూ డిడ్, యు నో, విచ్ I could see. That was brilliant. And also to the choreographer, I wanted to say that romantic conversations kuda, dance movements through that you showed, you know, which I really liked. Whenever they were talking to each other, it was in a movement, and I liked it a lot. So that was nice. So for me, the oka sweet, cute, romantic, and chala simple and brilliant performance. Thank you so much.
థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్